విభీషణ కుక్షికి గురిపెట్టమంటే కోదండ విద్యకే అవమానమని చెప్పాడు శ్రీరాముడు. బ్రహ్మాస్త్రం తీశాడు, స్మరించాడు. భూమి గజగజలాడింది. ఆకాశంలో బ్రహ్మాండమైన మెరుపులు. రావణుడి వినాశనం కోసం వదిలిన బ్రహ్మాస్త్రం బుసలు కొట్టే పాములా బయలుదేరింది. ఆ మహా వెలుగుని చూడలేక రావణుడు కనులు మూసుకున్నాయి. ధర్మరక్షణకై శ్రీరాముని బాణాన్ని సముచిత రీతిలో నడపమని హనుమ తన తండ్రి వాయుదేవుణ్ణి స్మరించాడు. మహాయముని రూపం గరుత్మంతుడి రెక్కలు కట్టినది అయిన బ్రహ్మాస్త్రం రావణ్ణి మర్మస్థానాన్ని చీల్చింది. రావణుడు వృత్రాసుడిలా నేల కూలాడు. ఓరి భీష్మణ, ఇంటి గుట్టు చెప్పి లంకకే చేటు తెచ్చావు కదరా అంటూ కూలిపోయాడు. శ్రీరామునిలో మహావిష్ణువుని గాంచాడు. శ్రీరామునికి నమస్కరిస్తూ కనులు మూశాడు రావణుడు. శ్రీరాముడి అనుజ్ఞ పొంది హనుమంతుడు అశోకవనం వెళ్ళాడు. తల్లి సీతాదేవి రాక్షస సంహారం జరిగింది. సీతాదేవి పరమానందం చెందింది. శ్రీరాముని చెంతకు నడిచింది. సీతాదేవి భర్త మనోహరమైన రూపం చూసి తన్మయం చెందింది. శ్రీరాముడు పెడముఖం పెట్టి చెప్పాడు, సీతా, నిన్ను అపహరించిన వాణ్ణి సంహరించాను. పరుల ఇంటనున్న భార్యని ఏలుకొని కాముకుణ్ణి కాలేను. నీకు స్వేచ్ఛనిస్తున్నాను. సీతాదేవి కన్నీళ్లు పర్యంతమయ్యింది. స్వామి, మిమ్మల్ని చూశాను చాలు. నాయనా లక్ష్మణ, నిన్ను అనరాని మాటలన్నాను. ప్రతిఫలం అనుభవిస్తున్నాను. ఈ కష్టాలకి ఒక్కటే మార్గం. అగ్ని ప్రవేశం కానా చితి పేర్చు లక్ష్మణ చెప్పింది. సాధ్వీమణి సీతాదేవి అగ్నికి ప్రదక్షిణ చేసి అగ్నిలోకి ప్రవేశించింది. ఆ మరుక్షణమే చితి నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, శ్రీరామ, సీతాదేవి పరమ పావని.